ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. నా పేరు పాలచాల నాగేంద్ర చౌదరి. మాది జగ్గంపేట గ్రామం, కాకినాడ జిల్లా. నేను గత 8 సంవత్సరాలుగా మా జగ్గంపేట మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో కాలినడకన వెళ్తున్న తీర్థయాత్రలు చేస్తున్న హిందూ బంధువులందరికీ కూడా మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో అకామిడేషన్ ఇవ్వడం, వారికి వసతి కల్పించి, వారికి పడుకోవడానికి వసతి కల్పించి, వాళ్ళకి 3 పూటలో కూడా నేను పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైటు టిఫిన్, అల్పాహారం అరేంజ్ చేసి వాళ్ళకి ఉచితంగా మెడికల్ క్యాంప్ అనేది నేను అందిస్తున్నాను. అందులో భాగంగా మేము గత 20 రోజుల నుంచి కూడా ఈ విజయవాడ కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులు అధిక సంఖ్యలో మా దగ్గర రావడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా సరే మేము మా అందరం కూడా, మా టీం సభ్యులు అందరూ కూడా, మా సహచరులందరూ కూడా మీరందరూ నా కూడతా ఉండి సహకరించడం నేను చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. ఈ భవానీ నడిచి వెళ్ళి భవానీ భక్తులకి సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావించి వీళ్ళందరినీ కూడా నేను వచ్చిన భక్తులు, భవానీ భక్తులందరినీ కూడా మేము అందరినీ కూడా వీళ్ళకి అన్ని రకాలుగా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళని మేము భక్తి శ్రద్ధలతో మేము వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మేము 365 రోజులు మేము చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన హిందూ బంధువులకు అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కాలినడకన తీర్థయాత్రలు చేసే భవానీ భక్తులు అందరికి కూడా, మీరు భవానీ భక్తులే కావచ్చు, చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళే కావచ్చు, అయ్యప్ప భక్తులే కావచ్చు, అందరికీ కూడా ప్రతి ఊర్లోని మీ ఊర్లో ప్రతి మీ ఊరికి వచ్చేటప్పటికి మీరు అందరూ కూడా ఈ మన హిందువులుగా, మీరు ఒక బాధ్యతగా మీరందరూ కూడా ఈ యాత్ర చేసే వాళ్ళకి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా దగ్గరికి విజయనగరం నుంచి, శ్రీకాకుళం, ఇచ్చాపురం బార్డర్ నుంచి జగ్గంపేట మీదుగా వెళ్తున్న భవానీ భక్తులందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఇక్కడ మా దగ్గర మా ఆతిథ్యం స్వీకరించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అధిక సంఖ్యలో భవానీ భక్తులు మా దగ్గర రావడం, ఇక్కడ మా దగ్గర ఈ నెల రోజులు కూడా అధిక సంఖ్యలో భక్తులు మా రెసిడెన్సీలో ఉండడం, మేము వాళ్ళందరికీ సేవ చేసుకోవడం నేను ఏదో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ నడిచి వెళ్ళి భవానీ భక్తులకు అందరికీ కూడా కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భవాని, జై భవాని. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధోత కిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేజాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఈ దసరా మహోత్సవ సందర్భంగా ఈరోజు 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారంలో చూపెడతారు. ఈ అన్నపూర్ణాదేవి అవతారం రోజున, ఈ రోజున నేను ఒక విషయం మన వారికి చెప్పబోతున్నాను. మానవుడు దేంట్లో తృప్తిపడడు. ధనం ఇస్తే ఇంకా ఎక్కువ ధనం కావాలంటారు, బంగారం ఇస్తే ఇంకా ఎక్కువ బంగారం కావాలంటారు. కానీ మానవుని తృప్తిపరిచే దానము ఒక అన్నదానం. అటువంటి అన్నదానాన్ని మన గ్రామ వాస్తవ్యులు శ్రీ నాగేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ భవానీకి ఈ అమ్మవారి దీక్ష ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఆ దీక్ష ప్రసవత అయ్యేదాకా సమయం లేకుండా, సమయభావం లేకుండా ఉదయకాలం నుంచి రాత్రి దాకా కూడా రహదారిని వెళ్ళి అమ్మవారి దీక్షాపరులకు నిత్య అన్నదాన సదుపాయములు, అల్పాహార సదుపాయములు, అలాగే పానీయ సదుపాయములు కలగజేస్తూ అమ్మవారి అనుగ్రహ పాత్రలు అవుతున్నారు. ఈయన దారిలో ప్రతి ఒక్కరు కూడా దారిలో నాకు జగ్గంపేటలో నాగేంద్ర చౌదరి గారి వసతున్న ధైర్యంగా రాగొడుతున్నారు. ఎక్కడి నుండి అరసవెల్లి, శ్రీకాకుళం, వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇది ఆల్రెడీ ప్రస్తుతం అయిపోయింది. అడ్రస్ చెప్పక్కర్లేదు. ఇంకా దారిలో మరి కన్ను ఉంటుంది. ఏ టైం అయినా సరే ఇక్కడ ధైర్యంగా రాగలుగుతున్నారు. అన్నం ఒకటే కాదండి, వచ్చిన వారికి వసతి సదుపాయం కూడా చేస్తున్నారు. ఈయన తన వ్యాపారస్థానాన్ని ప్రజాసేవకి వాడుతున్నారు. ఆయన ఏసీ గదుల దగ్గర నుంచి వచ్చే ప్రతి భవానికి కూడా వసతి ఏర్పాటు చేస్తున్నారు ఈ మహానుభావుడు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలంటే
మీ భవాలందరూ కూడా మాలలో ఉండగా ఈ అబ్బాయికి ఆరోగ్యం ఇవ్వమని ఇతరు వెళ్ళే దారి కలిసి మీరందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేయాలి. మీ అందరి ప్రార్థనే ఆ బిడ్డ ఇంకా ఎన్నో మంచి పనులు చేయగలడు. ఇదొక్కడే కాదు నాయన, అంతరించిపోతున్న హిందూ సంస్కృతిని తన 2 చేతులు కాదు 4 చేతులతో కాపాడుతున్నాడు ఈ అబ్బాయి. అంతరించిపోతున్న మరి హిందూ సాంప్రదాయాల్ని, మరి హిందూ తత్వాన్ని, మరి హిందూ రక్తాన్ని పోషిస్తున్నాడు. ఈయన భగవద్గీత విలువ తెలియజేస్తారు. ఎంతో మంది భగవద్గీత నేర్చుకుందామని భగవద్గీత పుస్తకాలు ఉచితంగా ఇచ్చారు ఈ అబ్బాయి. ఇంకా ఎన్నో 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 మంచి పనులు చేసే సంకల్పంలో ఉన్నారు. ఎక్కడికి భవాన్లు ఒకటే కాదండి, మీరు భవాని గురించి మాట్లాడుకున్న భవానిదే కాదండి. ఈ దారిలో ప్రతి సత్సంగం వాళ్ళు కూడా సన్యాసులు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఈ దారిని పెడుతున్నారు. ఈయన ఆఫ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకి తెలియకపోయినా ఆఫ్ చేసి వాళ్ళకి అతి సత్కారాలు అందజేస్తున్నారు. ఎంతో మంది గురువులు ఈ వసతి గృహంలో ఎంతో సౌఖ్యాలు పొందారు. ఎంతో మంది గురువులు ఎవరో ఎక్కడో నుంచి కేదార్నాథ్ పెడుతున్న ఆయన ఇక్కడికి వచ్చి ఆగారు. 3 రోజులు ఈయన సత్కారాలు పొంది వెళ్ళారు. ఇలా ఎంతో మంది గురువులను ఇది నిత్యాశ్రమంగా మారింది. కాబట్టి ఇది ఆయన మనందరం కూడా, మీరు ఒక్కరే కాదు సద్మానవులతో మేమందరం కూడా వారి కుటుంబానికి, ఆ నాగేంద్ర చౌదరి గారికి పరిపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇలాంటి సత్కరం ఎన్నో చేయాలంటే ఆయనకి ఆర్థికంగా రాజకీయంగా ఒక మంచి స్థానంలో ఉండాలని మనందరం వేడుకుందాం అమ్మవారిని. జై దుర్గా.